హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్। ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని చెప్తా। గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి మనందరం చూసినాం। పేద మధ్యతరగతి ఉన్న లేని అందరూ కూడా ప్రతి గ్రామాన కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో। అలాంటి కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని నేపథ్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసి కొన్ని లక్షల మందికి కంటి వెలుగు అనేటువంటి పథకం ద్వారా అద్దాలను కంటి పరీక్షలు కంటి ఆపరేషన్లు చేపి సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎట్లాగో తీసేసిరంటే ఇప్పుడు హైలైట్ న్యూస్ చెప్తా మీకు। హైలైట్ ఏంటంటే ఇగో వికారాబాద్ జిల్లా కొత్తగండి దగ్గర చెత్తల్లో కంటి వెలుగు సంబంధించిన అద్దాలు, చెత్త కుప్పల్లో కంటి వెలుగుకు సంబంధించిన అద్దాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు కంటి వెలుగు ద్వారా ఉచితంగా సరఫరా చేసినటువంటి అద్దాల మీద కేసీఆర్ ఫోటో ఉందని, దీంతో గత ప్రభుత్వ ఆనవాళ్లను కనపడకుండా చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే చెత్త కుప్పల్లో పడేసినటువంటి అధికారులు వారేసిన చెత్త కుప్పల్లో వారేసినటువంటి కంటి వెలుగులకు సంబంధించినటువంటి ఇగో ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది, కొంచెం స్లో ఉన్నట్టుంది కానీ కంటి వెలుగుకు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇగో కేసీఆర్ ఫోటోతో ఉన్నటువంటి ఇగో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది కనుక ఇది కంటి వెలుగు 2023 అద్దాలు కొట్టించిండు, మొత్తం అందరికి అందజేయడానికి అద్దాలు కొట్టించి పెట్టినటువంటి అద్దాలు ఇవి। ఈ అద్దాలను కనబడకుండా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా చేసిర్రు। ఇగో అందులో అద్దాలు కూడా ఉన్నాయి, ఇగో ఈ డబ్బాలల్లో అద్దాలు కూడా ఉన్నాయి, కేసీఆర్ బొమ్మతో ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ ఫోటోతో ఉన్నదని చెప్పేసి తీసి చెత్త కుప్పలు వారేసారు। అరే మీరు వాడకూడదు దాన్ని ఎందుకు పారేయాలి? చాలా మంది ఈరోజు మనం చూస్తే కంటి వెలుగుకు సంబంధించిన సమస్యలతో కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। అట్లాంటి వాళ్ళకి అందజేస్తే అయిపోయేది కదా, అట్లాంటి వాళ్ళకి ఇచ్చినా అయిపోయేది కదా। ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నామనంటే కేసీఆర్ ఆనవాళ్ళను తూడు చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళను కనబడకుండా చేసేస్తా అనడానికి నిదర్శనం ఇగో ఈడ చూపిస్తా ఉన్నాడు మనకు। ఈడ ఒక పబ్లిక్ అండ్ మాట్లాడిండు, ఒక ఆయన మాట్లాడిండు, దాన్ని కూడా చూద్దాం ఒకసారి। ఆయన ఏం మాట్లాడిండు అనేది ఇగో ఈయన ఒక ఆయన మాట్లాడిండు। వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారు ప్రాంతంలో వైద్యాధికారులు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటి వెలుగు అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమాన్ని దాంట్లో నిరుపేదలకు కంటి అద్దాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా అందులో మిగిలినవి సరిగా పంచనివి వైద్యాధికారులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ప్రాంతంలోని ఈ చెత్త కుప్పలో పడేయడం మనం చూస్తా ఉన్నాం। ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ వైద్యాధికారుల పైన జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి। అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఎలా వృధా చేస్తున్నారు అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు। కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ సంబంధిత అధికారుల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈయన మాట్లాడిండు ఏంటంటే ఇవాళ ఇగో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనికి మనకు కనబడతా ఉంది। కంటి వెలుగు అనేటువంటి పథకం ద్వారా కొన్ని వందల లక్షల మందికి కంటి పరీక్షలు చేపించి ఆపరేషన్లు చేపించి కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కంటి పరీక్షలకు సంబంధించి వైద్య ఆసుపత్రులలో డబ్బులు పెట్టలేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ సగం కళ్ళతోనే యాక్సిడెంట్లు అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి। గతంలో పొయ్యిల దగ్గర కూర్చొని ఊది కళ్ళకు పొరలొచ్చి చేయించుకుందామంటే డబ్బులు లేక, చూపించుకుందామంటే పైసలు లేక, అద్దాలు పెట్టుకుందామంటే పైసలు లేక ఇబ్బంది పడ్డటువంటి ఎంతోమంది పేదలకు కంటి వెలుగు అనేటువంటి పథకం నిజంగా కంటికి వెలిగించినంత గొప్ప పథకంగా తీసుకొచ్చారు। కంటి వెలుగు అనేటువంటి పథకం రాష్ట్రం కాదు దేశంలో ఒక చర్చను సృష్టించింది। ఎందుకంటే దేశంలో ఎక్కడ చేయలే కంటి వెలుగు అనేటువంటి పథకాన్ని, దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు అనేటువంటి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలామంది హర్షం వ్యక్తం చేశారు। చాలామంది కూడా రోల్ మోడల్గా తెలంగాణను చూసి రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా కొన్ని సందర్భాల్లో కంటి వెలుగు అనే కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి। అట్లాంటి కంటి వెలుగుకు సంబంధించినటువంటి అద్దాలను తీసి చెత్త కుప్పలలో పడేసినటువంటి దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో మన ప్రభుత్వ హయాంలో మరి ఈరోజు మెడికల్ హాస్పిటళ్లలో ఏది ప్రాథమిక
వైద్య ఆరోగ్య కేంద్రాలలో ఉన్నటువంటి అద్దాలను తీసి చెత్త కుప్పలలో పడేసినటువంటి ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చూడండి, ఇప్పటికైనా తెలంగాణను తీర్చిదిద్ది బంగారు తెలంగాణగా చేర్చాలనుకున్నటువంటి కేసీఆర్ ఆలోచన ఎట్లున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ వైఖరి ఎట్లా కనబడతా ఉన్నదని ఈరోజు తెలంగాణ ప్రజానికమే చూడాలి. ఈరోజు ఈ వీడియోని చూస్తే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, నిజంగా ఎంతోమందికి కంటి వెలుగులు తీసుకొచ్చినటువంటి కంటి వెలుగు పథకానికి కనుమరుగైపోయిందా, కంటి వెలుగు ఇక కనబడదా అన్న విధంగా కాలరాస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కంటి వెలుగు అనేటువంటి పథకం ఇక కనబడకుండా పోయేటువంటి ప్రక్రియను చేసిర్రు. కానీ మీరేం బాధపడకూడదు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కంటి వెలుగు యథావిధంగా కంటి వెలుగు అనేటువంటి పథకం మళ్ళీ ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశాలనే. కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కూడా మీరెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంటి వెలుగు అనే పథకం మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది. కంటి వెలుగు అనే ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. బట్ ఏదేమైనా ఇదేదో ఒక దౌర్భాగ్యమైనటువంటి చర్య అని చెప్పుకోవాలి.